హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్వచ్ఛమైన రాగి పిండి తయారీ విధానం తెలుసుకోబోతున్నాము. మొదటిగా ఒక పెద్ద ప్లేట్లో 1 కేజీ రాగులు తీసుకోవాలి. రాగుల్లో ఉన్న రాళ్ళు కానీ చిన్న చిన్న ఆకులు లాంటివి లేకపోతే ఏదైనా పదార్థములు ఉంటే వేరేవి అవన్నీ గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ రాగుల్ని తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. రాగులు మొత్తాన్ని తర్వాత ఆ గిన్నె నిండా వాటర్ తీసుకోవాలి. సో ఆ నీళ్ళల్లో ఇప్పుడు గిన్నెలో ఉన్న రాగుల్ని 24 గంటలు నానబెట్టాలి. నానబెట్టే ముందు మొదటిగా మనం క్లీన్ చేసుకోవాలి. వాటి నీళ్ళల్లో క్లీన్ చేసుకున్న తర్వాత 24 గంటలు మనం వాటిని నానబెట్టాలి. వాటిలో ఉన్న మట్టి తేలికైన పదార్థములు ఇలా పైకి తేలుతాయి. సో వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. మనం నీటిలో బాగా శుభ్రం చేసిన తర్వాత మనకు రాగులు ఇలా కనిపిస్తాయి. సో వీటిని 24 గంటలు మనము నానబెట్టాలి. 24 గంటలు నానబెట్టిన తర్వాత పైన ఇలా వస్తుంది తెట్ట. ఈ తెట్టనంతని క్లీన్ చేసుకొని ఈ రాగుల్ని మనము 1-2 సార్లు కడిగి తర్వాత ఒక పొడిగుడ్డలో చుట్టు పెట్టాలి. మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాము. సో అలా తెట్ట కట్టిన తర్వాత మనం బాగా రాగుల్ని క్లీన్ చేసుకుంటే ఇలా చాలా నీట్గా ఉంటాయి. ఇలా నీట్గా వచ్చిన రాగుల్ని ఒక వడగిన్న ఒక తెల్లని పల్చటి గుడ్డ తీసుకొని వాటిని ఈ గుడ్డలో అలా వడబోయాలి. వడపోసిన తర్వాత మనం ఈ గుడ్డని గట్టిగా చుట్టి 24 గంటలు ఉంచాలి. సో అప్పుడు అవి మొలకెత్తుతవి. ఇలా రాగుల్లో నుంచి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడ్డని మూట కట్టాలి. ఇలా మూట కట్టిన రాగుల్ని 24 గంటలు మనం ఉంచాలి. మనం ఇలా గుడ్డ కట్టిన తర్వాత దానికి గాలి వెళ్లకుండా పైన ఇలా రాయి పెడితే ఇలా రాయి పెట్టిన తర్వాత మనం 24 గంటలు ఉంచితే మనకున్న రాగి గింజలు తడివి కాబట్టి మొలకెత్తుతవి. సో మనం నిన్న నానబెట్టిన తర్వాత 24 గంటలు ఉన్నాము. 24 గంటలు ఉన్న తర్వాత మనం ఈ రాయి పక్కన పెట్టి ముడి తీసి చూసాము. ముడి తీసిన తర్వాత ఈ రాగి గింజలు అన్నీ ఇలా మొలకెత్తి కనిపిస్తున్నాయి మనకు. ప్రతి రాగి గింజ ఆల్మోస్ట్ 95% రాగి గింజలు 96% రాగి గింజలు మనకి ఇలా మొలకెత్తినాయి. ఈ మొలకెత్తిన రాగి గింజలని ఇప్పుడు వీటిని స్పౌట్స్ అంటారు, లేకపోతే మొలకెత్తిన వాటి అంటారు కదా. వీటిని మనము మళ్ళీ ఒక 24 అవర్స్ ఎండలో పెట్టాలి. సో బాగా డ్రై అయిపోయిన తర్వాత మనము అప్పుడు మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. సో ఇలా మొలిసిన తర్వాత రాగికి ఏంటంటే ఇందులో ఉన్న బలము విటమిన్ అంతా ఇలా మొక్కకు మనం స్పోర్ట్స్ తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఈ రాగి పిండి కూడా అంత పౌష్టికంగా ఉంటుంది. మనం రాగి జావ చేసుకున్నా, రాగి బిస్కెట్స్ చేసుకున్నా, రాగి ముద్ద చేసుకున్నా బయట కొనే రాగి పిండి కంటే కూడా మనం ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా అద్భుతంగా చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. సో మీరు కూడా ఇదే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. వీటిని మనము ఎండలో ఆరబెట్టాలి. 24 గంటలు ఆరబెట్టాలి. మళ్ళీ బాగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టాలి. ఇన్ కేసు ఎండ లేకపోయినా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. మనం నానబెట్టిన రాగుల్ని మొలకలు వచ్చిన వాటిని 24 గంటలు మళ్ళీ ఎండలో డ్రై చేసుకున్నాం. ఎండలో డ్రై చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇవి ఏంటంటే మళ్ళీ మొలకలు ఉన్నాయి, ప్లస్ స్టార్టింగ్లో మనకి రాగులు ఎలా అయితే ఉన్నాయో వాటికి కొంచెం ఉబ్బినట్టు ఇలా ఉన్నాయి. ఇంకా ఇందులో ఏమైనా తేమ శాతం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తేమ శాతం ఉన్న రాగుల్ని మళ్ళీ పొయ్యి మీద బండి పెట్టి వేయించాలి. అంటే బాగా కాదు, లైట్గా జస్ట్ ఒక్కసారి అలా పొయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒకసారి వేసేసి తీసేస్తే ఏంటంటే ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు. దానివల్ల ఏంటంటే తడి అనేది అస్సలు ఉండదు రాగి లోపల. కానీ జనరల్గా ఈ తడి లేకపోవటం వలన మనకు పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో అలా మొలకెత్తిన రాగుల్ని 24 గంటలు మనము మళ్ళీ ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన రాగుల్ని ఒక 1 or 2 minutes లోపు అన్ని రాగుల్ని కలిపి ఏం చేసుకొని పక్కన పెట్టాలి.
ఇలా ఆరబెట్టిన రాగుల్ని తీసుకొని బాండీలో వేసాము. బాండీలో వేసిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 minutes జస్ట్ హీట్ అయితే చాలు. అవి మనకి హీట్ అయినవి, లోపల ఏమీ తడి లేదు, తేమ శాతం లేదు అని తెలిస్తే చాలు. అంతేగాని ఎర్రగా కాగాలి లేకపోతే బ్రౌన్ కలర్లో రాగాలి అలా ఏమీ లేదు. జస్ట్ 1-2 సార్లు అలా తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బాండీ హీట్ అవ్వగానే మనకి ఆ గింజ వేడి తెలుస్తుంది. గింజ వేడి తెలియంగానే అందులో ఉన్న తేమ శాతం ఆల్మోస్ట్ 99% ఏమీ ఉండదు. ఇంకా బాగా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లే మనకు తెలిసిపోతుంది రాగులు వేగుతున్నాయి, చాలా బాగుంది అనటానికి. మనం రాగుల్ని ఎంతసేపు అలా కలిదిప్పుతూ ఉన్నా కూడా మొక్క మొలిసిన అది స్పౌట్స్ లాగా ఉన్నది విడిపోదు. రాగి నుంచి ఆ మొక్క విడిపోదు. మనకేంటంటే పిండిలో అది రాగి రెండు కలిపితేనే ఎక్కువ విటమిన్స్ వచ్చేలాగా తయారవుతుంది. సో ఏంటంటే మనం మొలకెత్తిన వాటిని ఇలా తిప్పితే మళ్ళీ విడిపోతుందేమో కదా, దాని నుంచి దానివల్ల యూజ్ ఏంటి అనుకుంటాం కదా. సో ఇట్స్ నాట్ లైక్ దట్. అలా ఏమీ కాదు. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మాకైతే నేను ఇలా చేతిలో వేసుకుంటే గోరువెచ్చగా, మరీ ఎక్కువ కాదు, గోరువెచ్చగా ఉంది. సో ఒక 2 to 3 minutes తర్వాత ఇంకా డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవటం. అలా కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఇందాక వేయించుకున్నాం కదా, వేయించిన తర్వాత కొంత మొత్తంలో రాగులను తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ వేయబోతున్నాం. ఇప్పుడు మీకు ఆ విధానాన్ని కూడా చూపిస్తాం. ఇలా మధ్యలో ఆపుకొని చూడాలి బాగా పడుతుందా లేదా, ఎలా ఉంది అనేది. మిక్సీలో వేసిన తర్వాత రాగిపిండి చాలా అంటే చాలా మెత్తగా వచ్చేసింది అన్నమాట. మామూలుగా ఏంటంటే మనకు కావాల్సిన విధంగా కొంచెం కొంతమంది బరకగా ఉంచుకుంటారు, కొంతమంది చాలా స్మూత్గా ఉంచుకుంటారు. తర్వాత మనం చేసుకున్న ఐటెంని బట్టి ఇది బాగా స్మూత్గా పౌడర్లే రావాలా, కొంచెం బరక కావాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. మేము కొంచెం బరకగా ఉంచాము లైట్గా. ఎందుకంటే రాగి ముద్ద చేసుకోవచ్చు, దీంతో రాగి బిస్కెట్స్ చేసుకోవచ్చు, రాగి జావ తాగొచ్చు. సో ఏంటంటే రాగి జావ తాగాలనుకున్న వాళ్ళు కొంచెం బాగా మెత్తగా పొడేసుకోవాలి. బిస్కెట్స్ అలా కావాల్సిన వాళ్ళు కొంచెం బరకగా అయినా వేసుకోవచ్చు. సో ఏంటంటే అది తర్వాత మనం చేసుకునే ఐటమ్స్ బట్టి ఉంటుంది. బట్ లైట్ బరకగా, లైట్ పౌడర్ రెండు మిక్స్లో ఉంటే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా బెనిఫిట్గా ఉంటుంది మనకి. ఎంతో రుచికరమైన, ఎంతో పౌష్టికాహారమైన రాగిపిండి తయారీ విధానం ఇది. సో ఏంటంటే ఇది మనం బయట కొనే రాగిపిండి కంటే కూడా 100కి 100% బాగా అంటే బాగా రుచిగా, ప్రోటీన్స్గా కల్తీ లేకుండా, మెయిన్గా ఈ రోజుల్లో ఏంటంటే అంత కల్తీ ఉంది బయట. కల్తీ లేకుండా చిన్నపిల్లలకి, ఇంట్లో ఎవరైనా సరే రాగి జావ తాగడానికి అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇది. సో మీరు ఇలా ట్రై చేస్తారని ఆశిస్తున్నాము. అవర్ ఛానల్. ఇలా మనం తయారు చేసిన రాగిపిండి ఆల్మోస్ట్ 6 months to 1 year ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు. సో మామూలుగా ఏంటంటే బియ్యానికి, గోధుమలకి, ఇలా రాగులకి ఎక్స్పైరీ డేట్ అంటూ ఏముండదు మనం చేసుకునే పదార్థాన్ని బట్టి. ఇది ఖచ్చితంగా 6 months to 1 year వరకు ఇంట్లో ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.